హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఇడ్లీ బ్యాటర్ మేకింగ్ చూద్దాం. 1 గ్లాస్ ఆఫ్ మినపప్పు అండ్ 2 గ్లాసెస్ ఆఫ్ ఇడ్లీ రవ్వ. ఏ గ్లాస్తో అయితే మనం మినపప్పు నానేసుకున్నామో అదే గ్లాస్తోని రవ్వ కూడా నానేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలండి. ముందుగా నానబెట్టుకున్న మినపప్పుని మంచిగా వాష్ చేసుకొని గ్రైండింగ్ చేసేయాలి. మంచిగా మెత్తగా గ్రైండ్ చేయాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ అయితే అంత మంచిగా వస్తాయి ఇడ్లీస్. అండ్ వాష్ చేసి పెట్టుకున్న రవ్వలో మినపప్పు పిండి వేసేసేయాలి. మంచిగా అవి రెండు మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఎంత మంచిగా పులిందో. ఇడ్లీ ప్లేట్స్లో కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇడ్లీ పిండిలో మంచిగా సాల్ట్ వేసుకొని మంచిగా ఆ బ్యాటర్ని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకోండి. ఆఫ్టర్ 5 minutes ఇడ్లీ ఈజ్ ఓవర్, రెడీ టు ఈట్. Bye bye. Thank you. Subscribe my channel.